ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ చరణం. హీ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ బైండ్స్ అప్ దేర్ వూండ్స్. సామ్స్ చాప్టర్ 147 వర్స్ 3. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వాక్య భాగముతో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఈ రోజున బాధలతో, సమస్యలతో, బయటికి చెప్పుకోలేని హృదయ వేదనతో ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఈ మధ్య జరిగిన ఒక ప్రాముఖ్యమైన యూనివర్సిటీ చేసిన సర్వేలో వారు కనుగొన్నది ఏమిటంటే 18 సంవత్సరాలు పైబడిన ప్రతి నలుగురిలో 2 ఏదో ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు అని వారు తేల్చారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో కేవలం డబ్బుకు మాత్రమే విలువనిచ్చే ఈ సమాజంలో బంధాలకు, బంధుత్వాలకు, బాంధవ్యాలకు విలువ లేకుండా పోయింది. అందువలన నమ్ముకున్న వారే మనల్ని మోసపరుస్తుంటారు, ప్రాణంగా ప్రేమించిన వారే మనల్ని ద్వేషిస్తుంటారు, స్నేహితులే మనల్ని విడనాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మన మనస్సు నొచ్చుకుంటుంది. శరీరముకు తగిలిన గాయమైతే అందరికీ తెలుస్తుంది, దాన్ని తగ్గించడానికి ఏదో ఒక మందు ఉంటుంది. కానీ మన హృదయానికి తగిలిన గాయము ఎవరికి తెలుస్తుంది? దానిని ఏ డాక్టర్ కూడా నయం చేయలేడు. నీలో ఉన్న హృదయ వేదన నీకు ఆ దేవునికి మాత్రమే తెలుసు. ఎవ్వరు కూడా దాన్ని తగ్గించలేరు, కేవలం మన యేసయ్య తప్ప. అందుకే ఈ లేఖనముల ద్వారా ప్రభు మనతో అంటున్నాడు, గుండె చెదిరిన వారిని నేనే బాగు చేయువాడను, వారి గాయములను కట్టువాడను అని. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని. నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములోని ఆశలు, ప్రేమలు, సంపద ఏది మనపై వేసుకొని నడుస్తున్నా అది ఏదో ఒక రోజు మనకు భారంగానే మారుతుంది. ఎందుకంటే వాటిలో మార్పులుంటాయి. కానీ మన దేవుడు మార్పు లేనివాడు, సాత్వికమైన వాడు, నమ్మకమైన వాడు కనుక ఆయన చూపిన బాటలో ఆయన కాడిని ఎత్తుకొని మనము నడిచినట్లయితే మనకు సులువుగా ఉంటుంది. మోసము, అన్యాయము, అక్రమము, నమ్మక ద్రోహము ఇవేవి కూడా మనము ఆయనలో ఎప్పుడు చూడము గనుక మన కాడి సులువుగా ఉంటుంది, విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి మనము దేవుణ్ణి విరిగి నలిగిన హృదయముతో సేవించినప్పుడు ఆయన తప్పక మనల్ని ఆదరిస్తాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువాడవు కాదు. ఏలయనగా నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను నిత్యము నాకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. అందునిమిత్తమున మనము దీనులమై, నలిగిన హృదయము గలవారమై ఆయన మాటలకు వణుకుచున్నప్పుడు ఆయన దృష్టి మనపై ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న నీవు కూడా గుండె చెదిరిపోయి ఉన్నావా? నీ కన్న బిడ్డలే నిన్ను దూరం పెడుతూ, నిన్ను పట్టించుకోకుండా నీకు గుండె కోతను మిగుల్చుతున్నారా? నీ భర్త లేదా నీ భార్య నిన్ను కాదు అనుకొని వెళ్ళిపోయిందా? నీవు నమ్ముకున్న నీ వారే నిన్ను మోసం చేశారా? నిలవబడే ఆశ్రయము లేక, ఎవ్వరూ ఆదరించేవారు లేక, ఏ దిక్కు వెళ్ళాలో తెలియక కుమిలిపోతున్న నిన్ను, నీ హృదయ వేదనను, నీ గుండె కోతను తెలిసిన దేవుడు, ఎరిగినటువంటి సృష్టికర్త నీతోనే ఈ క్షణం ఉన్నాడు. ఆయనకు నీ సమస్యలను చెప్పుకో. ఆయన ఎదుట నీకున్న బాధలను కుమ్మరించు. ఎవరికి చెప్పుకోలేక ఎన్నో రోజులుగా కుమిలిపోతున్న నీ సమస్యను ఆయనకు మొర్రపెట్టు. ఆయన మాత్రమే నీ హృదయానికి శాంతమును దయచేయగలడు. నీలోని వేదనను తుడిచివేయగలడు. నీ మనస్సులో నెమ్మదిని, ఆనందమును నింపగలడు. ఎందుకంటే మన దేవుడు కరుణా, వాత్సల్యత, ప్రేమ గలవాడు.
మన దేవుడు ఈ లోకంలోనికి వచ్చింది ఆరోగ్యవంతుల కొరకు కాదు కానీ రోగుల కొరకే అని లేఖనములు సెలవిస్తున్నాయి. నీ మనస్సుకు తగిలిన గాయమును మాన్పుటకు ఈ లోకంలో ఏ మందు లేదు, ఒక్క యేసయ్య నామము తప్ప. ఆయన దీనులను, అభాగ్యులను, అనాథలను ఆదరించుటకు వచ్చి ఉన్నాడు. ఈరోజున నీవు ఎంతటి దుఃఖంలో ఉన్నా, నీ మనస్సులో ఎన్ని కలతలు ఉన్నా, నీ కుటుంబంలో అశాంతి రాజ్యమేలుతున్నా బాగుపరచువాడు యేసయ్య మాత్రమే. నీ ఈ శరీర సమస్యల కొరకు నీకు ఈ లోక వైద్యుడు కావాలేమో కానీ నీ ఆత్మను బాగుపరచడానికి, నీ హృదయ వేదనల నుండి, బాధల నుండి విడుదల చేయడానికి వైద్యులకే పరమ వైద్యుడైన యేసయ్య వైపుకు నీవు ఖచ్చితముగా తిరగాలి. నలిగిన హృదయముతో నీవు చేయు ప్రార్థనలను త్రోసివేయువాడు కాడు. నీ యొక్క గాయములతో ఆయన్ని ఆశ్రయించినప్పుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాడు మన యేసయ్య. ఆయన నిన్ను దగ్గరకు తీసుకొని హత్తుకొని నీకున్న ప్రతి గాయమును కట్టువాడు. నీ మనస్సును కుదుటపరచు దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి భారము కలిగి ఆయనకు ప్రార్థించుదాం. ఆయన తప్పకుండా మనలో ఆనందము నింపుతాడు. లేఖన భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని, వారి యొక్క గాయములను కట్టువాడవని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి అయ్యా మాకున్న అనేకమైనటువంటి బాధల నుండి, సమస్యల నుండి, హృదయ వేదన నుండి విడిపించగల దేవుడవని తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ఆదరించి బలపరిచిన ఈ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభువా గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నారో, వారికి వచ్చిన అనారోగ్యాన్ని బట్టి ఆందోళనతో ఉన్నవారు ఉన్నారు. వారికి వచ్చినటువంటి సమస్యను బట్టి ఎవరు ఆదరించలేక అయా విరిగి నలిగిన హృదయముతో ఉన్నవారు ఉన్నారు ప్రభా. అట్టి బిడ్డలను మీరు బలపరచండి. మీ వాక్కు ద్వారా అయా వారికి ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేయండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి. శారీరక బలాన్ని దయచేయండి. మానసికంగా వారిని దృఢపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా కుటుంబంలో ఉన్నటువంటి మరి అశాంతికరమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభువా. అయా కుటుంబంలో వారి మధ్య మీరే సమాధానాన్ని కలగజేయమని వేడుకుంటున్నాము ప్రభువా. అయా ఒకరినొకరు అర్థం చేసుకునే జీవితాన్ని వారికి దయచేయండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి ప్రభువా. ప్రతి అపవాది కీడుల నుండి వారికి తండ్రి విడుదల దయచేయండి. మరి తండ్రి మేలుకరముగా వారి యొక్క జీవితాలను మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా తండ్రి యవన బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. యవన వయస్సులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. అయా మరి తండ్రి బిడ్డలు ఎందరైతే బిడ్డలు ఆర్థికంగా నష్టపోతున్నారో ప్రభా, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఆయా అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. వారికి బలాన్ని ప్రసాదించండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా వారికి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా. మీరే వారికి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇంకా రక్షణ లేని బిడ్డల నిమిత్తము, మారు మనసు లేని బిడ్డల నిమిత్తము, బాప్తీసము తీసుకొని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, మీ యొక్క రాకడ సమీపంగా ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి మారు మనసు పొందుకొని రక్షణ అనుభవంలోనికి తండ్రి అయా నడుచున్నట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి బిడ్డలు తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా కృపాక్షేమములతో వారిని నింపండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచండి. ముఖ్యంగా తండ్రి మీరే వారిలో ఉండి ప్రభా వారికి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం
జ్ఞాపకము చేసుకొనండి నా ప్రభువా. అవును తండ్రి, భారతదేశ ప్రజలను పాలించే జ్ఞానము అధికారులకు మీరు అనుగ్రహించండి. ప్రతి అధికారిని తండ్రి అయా మీ యొక్క జ్ఞానము చేత నింపండి నా ప్రభువా. అయా ప్రతి దైవజనుడికి మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను ఆశీర్వదించండి అయా. వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనండి. వారు మీ పరిచర్యను చేస్తుండగా ప్రభా వచ్చే ఆటంకాలన్నిటి నుంచి విడుదల దయచేయమని సువార్థికులందరినీ కూడా దీవించండి. మిషనరీస్ని ఆశీర్వదించండి ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డకున్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేసి మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకోమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.